దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలపై శక్తి వంచన లేకుండా పోరాడుతానని ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వాలని సుంకర శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా ఆయన ఈ రోజు విశాఖ జిల్లా కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలో ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో దిగుతున్నానని, తనను గెలిపిస్తే టీచర్ల ప్రొటెక్షన్ యాక్ట్ కోసం పోరాడుతానని ఆయన చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుంకర శ్రీనివాసరావు. నేను అన్ఎయిడెడ్, ఎయిడెడ్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, అలాగే స్కూల్స్ మొత్తం ఈ అసోసియేషన్స్ అన్నీ కూడా నన్ను ఉమ్మడి అభ్యర్థిగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా బలపరుస్తున్నాయి. నేను పోటీ చేయడం ప్రధాన ఉద్దేశం గతానికంటే భిన్నంగా ఈరోజు టీచర్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. గతంలో ఉన్న రెస్పెక్ట్ లేదు. టీచర్స్కి ప్రొటెక్షన్ కావాలి. కాబట్టి తప్పనిసరిగా నేను గెలిచిన వెంటనే టీచర్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం పోరాడతానని, అలాగే ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు కూడా అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్లో 10 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసినటువంటి ప్రతి స్కూల్ అసిస్టెంట్ కూడాను గెజిటెడ్ హోదా నా డిమాండు. అట్లాగే కాంట్రాక్ట్ అధ్యాపకులు వాళ్ళు ఇప్పటికి కూడా రెగ్యులరైజేషన్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెంటనే రెగ్యులరైజ్ చేయడానికి కృషి చేస్తాను. అలాగే కేజీబీవీ సోదరీమణులు ఉపాధ్యాయులు అందరూ కూడాను మినిమం టైం స్కేల్ లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పరిష్కారం కూడా చేస్తాను, వాళ్ళ సమస్య కూడా. అలాగే గవర్నమెంట్ సెక్టార్లో ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మొత్తం సెక్టార్ అంతా కూడాను ప్రభుత్వ విద్య అంతా కూడా డైల్యూట్ అయిపోతూ ఉంది. సో ఏ ఉద్యమం చేసినా టీచర్లకు అండగా ఉండి, ముఖ్యంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో నేను నా ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ కోఆర్డినేటర్ సాయంతో ఏ సమస్య ఉన్నా, వ్యక్తిగతమైన టీచర్స్ ఎటువంటి సమస్య ఉన్నా 48 గంటల పరిష్కార ప్రయత్నం చేస్తాను. అలాగే రాజధానిలో ఉపాధ్యాయులు ఎవరైనా కమిషనర్ ఆఫీసులో పనులుండి వస్తే వాళ్ళకి పాపం వసతి, రవాణా సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. నేను అవి కూడా కల్పించి నా వంతు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి, గెలిపించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి, అధ్యాపకులకు కూడాను తప్పనిసరిగా వాళ్ళ అంశాల మీద సభలో ఎప్పటికప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకొని గతం కంటే భిన్నంగా ప్రతి అంశం మీద కూడా ఉత్తరాంధ్ర టీచర్ల గళాన్ని వినిపించి శభాష్ ఇలాంటి వాడు కదా సభ్యుడిగా ఉండాలనే విధంగా ప్రతి టీచర్ కూడా గర్వపడేలాగా నేను ఉత్తరాంధ్ర అధ్యాపకుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున పోటీ చేసి నన్ను గెలిపిస్తే ప్రతి ఒక్కరికి కూడాను ఈ 6 సంవత్సరాలు మంచి సర్వీస్ చేసి అందరికీ అందుబాటులో ఉండి ప్రతి విద్యా సంస్థని 3 నెలలకు ఒకసారి సందర్శించి వాళ్ళ సమస్యల మీద సభలో అనుక్షణం ప్రస్తావించి తప్పనిసరిగా ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి, అటు ప్రైవేటు, ప్రభుత్వం ఎటువంటి తారతమ్యం లేకుండా అందరికీ కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తానని. కాబట్టి దయచేసి నన్ను ఈ ఒక్కసారి మొదటి ప్రాధాన్యత ఒకటి. ఎందుకంటే గతంలో ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ గెలిచిన వారు ఉన్నారు, ప్రస్తుతం చేస్తున్న వారు ఉన్నారు. ఒక్క అవకాశం ఇస్తే విఘ్నులు వేసేటువంటి ఈ ఓటుకి ప్రతి ఒక్క టీచర్ గర్వపడేలాగా నేను అందరికీ సర్వీస్ చేస్తానని మరీ విజ్ఞప్తి చేస్తూ నాకు మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాల్సిందిగా ఉత్తరాంధ్ర అధ్యాపకుల్ని, ఉపాధ్యాయులందరినీ కూడా మనసారా వేడుకుంటున్నాను. ధన్యవాదాలు.